ఫోన్ చేసి త్వరగా రమ్మన్నాడు. ఇంకా వినిపిస్తాను కదా మామ, ఇదే సౌదీలో పెద్ద స్టేడియం కట్టబోతున్నారు. రోజు నన్ను డెలివరీ బాయ్గా మార్చేస్తారు మేడము. సో చెప్పినట్టే 2 డెలివరీలు అయితే వచ్చేసినాయి. ఒకటి మేడం నా కోసం ఏమి ఇచ్చినారో చూపిస్తాను. చూసుకుంటే ఒక 4 పొటాటో, ఒక 5 ఆరెంజ్, ఒక 3 బనానాలు. హాయ్ మామ, ఎలా ఉన్నావు, ఏం కథ? దీనమ్మ జీవితం, నాకు డ్యూటీ లేక అసలు వీడియోలే ఆపేసామావా. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం అనుకుంటున్నా. మొన్న అయితే 7 రోజులు చేసిన, ఇంకా ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేద్దామని చెప్పేసి డైలీ వ్లాగ్స్ చేద్దాము. వచ్చిన కాడికి చేస్తా. 5 నిమిషాల నుంచి 10 నిమిషాల లోపల ఉంటుంది. మనకు పెద్దగా పనులు ఏం లేవు. నాకు ఉన్న పనులే మీకు చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. అది కాకుండా మనకు వచ్చేసి మధ్య మధ్యలో చిన్న చిన్న డ్యూటీలు పోయేసి ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు రోజుకి ఒకసారి, ఒక 2 సార్లు అయినా ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే ఏమైందిరా అంటే, పొద్దున మేడము 8 గంటలకు ఫోన్ చేసినారు. నిద్ర మత్తులో లేచి వెళ్ళిపోయినా. ఇంకా ఇప్పుడే వస్తానే మళ్ళీ కూర్చున్నాను లేదా రూమ్లో. ఇంకా మళ్ళీ మేడం వాళ్ళ కొడుకు ఫోన్ చేసినాడు, పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకుని రమ్మని. వాళ్ళకి ఎగ్జామ్స్ మాత్రమే నడుస్తుందేమో, అందుకే ఇప్పుడు టైం 10 అయింది. పొద్దున 7 గంటల నుంచి 10 గంటల వరకు ఉండింది. ఫోన్ చేసి త్వరగా రమ్మన్నాడు. ఇంకా ఇప్పుడైతే వెళ్ళిపోదాం అమ్మమ్మ. ఇంకా పోయేసి ఈరోజు మేడం వచ్చేసి సామాన్లు ఎక్కువ తెచ్చినారు. ఈ ఫుడ్ ప్రిపరేషన్ ఉంటుంది. వాళ్ళ చెల్లెల వాళ్ళ ఇంటికి, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి, ఇంకా వాళ్ళ కూతురు వాళ్ళ ఇంటికి, అక్కడ ఇక్కడ పోయి ఇచ్చేసి రావాల్సి ఉంటుంది. ఈరోజు నన్ను డెలివరీ బాయ్గా మార్చేస్తారు మేడము. సరే మామ, ఇంకా మనం వచ్చేసి డైలీ ఒక 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ వరకు మన వర్క్ ఎలా ఉంటుంది, సింపుల్ వర్క్ మనది. సో అదంతా మీకు చూపిస్తా, సరేనా? మీరు కొద్దిగా లైక్, షేరు, సబ్స్క్రైబు మర్చిపోకుండా సపోర్ట్ చేయండి. ఇంకా కలుద్దాం. పోయేసి వాడిని పికప్ చేసుకొని మళ్ళీ రూమ్కి వస్తాను కదా, అప్పుడు ఏమైనా చూపిస్తాను. క్లైమేట్ చూసుకుంటే మూసుకుంటా ఉంది, లేదా అది ఎండగా ఉంది. 2 మిక్స్లో ఉంది. వాన పడొచ్చు పడకపోవచ్చు. వెదర్లో చూస్తే వాన ఏం పడట్లేదు అని చెబుతా ఉంది. ఏమో దీని అమ్మ జీవితం. వాన పడితే కార్లు గలీజ్ అయిపోతాయి, ఇల్లంతా గలీజ్ అయిపోతుంది. ఇల్లు అంతా వాష్ చేయాలా, ఏం చేయాలా? ఇదేమో మా స్కూల్ బస్సు, ఇదే స్కూల్ బస్సు ఇది. ఇంకా అక్కడ బిల్డింగ్స్, ఇంకా అది వచ్చేసి ఒత్తైమ్ మాల్ అనమాట. ఇంకా దాని లోపల సూపర్ మార్కెట్, పెద్ద సూపర్ మార్కెట్ అది. ఇక్కడంతా కన్స్ట్రక్షన్స్ ఎక్కువ జరుగుతుంది. కన్స్ట్రక్షన్స్ ఎందుకు జరుగుతుందంటే 2030 లోపల వీళ్ళు మొత్తం సౌదీని ఒక రేంజ్లో మార్చేద్దామని చెప్పి ప్లానింగ్లో ఉన్నారు. ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్సే ఉన్నాయన్నమాట. అది కథ. వినిపిస్తాను కదా మామ, ఇదే సౌదీలో పెద్ద స్టేడియం కట్టబోతున్నారు. ఇంకా మొత్తం కన్స్ట్రక్షన్స్ అంతా జరుగుతుందన్నమాట. సో ఇదే అనమాట మేడం వాళ్ళ కొడుకు వాళ్ళ ఇల్లు. ఇది పీకేమన్నాడు, సో అందుకనే ఇంకా వీళ్ళనైతే డ్రాప్ చేసిన. ఇంకా నేనైతే ఇంటికి వెళ్ళి, ఆకలి అవుతా ఉంది, పోయేసి ఫ్రెష్ అయ్యేసి దాని తర్వాత తిందాం ఒకేసారి లంచ్. మార్నింగ్ టిఫిన్ అంతా ఉండేదంతా ఏముండదు మనది. ఎప్పుడైనా వీక్లీ వన్స్ హోటల్కి వెళ్ళి తింటాము. ఇంకా ఇప్పుడైతే నిన్న వాళ్ళ మేడం యూపీ అన్న వాళ్ళ మోఫిక్ భాయ్ వాళ్ళ మేడం వచ్చేసి ఫుడ్ అయితే వేసినారు. ఇంకా దాంట్లో రైస్ ఉన్నాయి. అంతే అడ్జస్ట్ అయిపోవాలి అంతే. రోజు కొత్తగా చేసుకొని తినాలంటే ఒళ్ళు బరువు. చినుకలు అయితే పడినాయి చూడండి, కనిపించడం లేదా మీకే? సో ఇప్పుడే చినుకలు అయితే పడ్డాయి, వాన అయితే పడబోతా ఉంది. ఇంకా సిగ్నల్ కూడా ఓపెన్ అయిపోయింది, వెళ్ళిపోదాం. మా విశేషాలు ఇంకేంటి విశేషాలు? 31st ప్లాన్ ఏమే? 31st నైట్ దుమ్ము లేపేస్తున్నారు అందరూ ఇండియాలో. ఇక్కడ మాకు ఏం లేదు, డ్యూటీలు మామూలే, రూమ్లో ఉండడం అంతే. వాన పడాలా వద్దా అని ఆలోచించి 4 చుక్కలు అయితే పడుతున్నాయి. చూద్దాం పడుతుందో లేదో ఈరోజు. ఇది మనం చేసుకున్న బిర్యానీ అనమాట. ఇంకా ఉంది, పీసులు ఫుల్గా ఉన్నాయి. ఇంకా ఇదంతా నిన్న మోఫిక్ బాయ్ వాళ్ళ మేడం ఇచ్చిన రైసు. ఇది కూడా అదే. ఇది సలాడు, ఇంకా టమాటాలు ఉంటాయి, ఇది అల్లం పేస్టు. సో ఇలా ఉంటుందన్నమాట. ఇంకా ఇది వేడి చేసుకొని మఫిక్ బాయ్ని పిలిపించి తినేద్దాం. బిర్యానీ రైస్ అయితే వేడి చేస్తున్నా. ఇంకా దాంట్లో నుంచి ముక్కలు తీసి కొద్దిగా కర్రీలాగా చేస్తున్నా. చూడండి ఇదైతే ఏదో చేసిన మటన్ కొద్దిగా ఇది దాంట్లో రైస్ తీసేసి గ్రేవీలాగా చేసిన. అండ్ ఇది వచ్చేసి మేము వేసుకొని తింటున్నాం బిర్యానీ. సో
సో ఇదే అనమాట మధ్యాహ్నం లంచ్. టైం అయితే 12 అవుతుంది. రోజు టైం అంటే కరెక్ట్ టైంకి అంతా తినేంత టైం ఉండదు మనకి. మధ్యాహ్నం ఎప్పుడైతే అప్పుడు తినేస్తాము, 2, 3 ఆ టైంకి కూర్చొని తినేస్తాము. ఈరోజు డ్యూటీలు కొద్దిగా తక్కువ ఉన్నాయి అన్నకి, అందుకే కలిసి తినేస్తున్నాము. ఇంకా నైట్ ఏం తింటామో ఏమో కథ అనేది చూద్దాం. సో చెప్పినట్టే 2 డెలివరీలు అయితే వచ్చేసినాయి. ఒకటి వచ్చేసి కొర్నీస్, ఒకటి వచ్చేసి ఇక్కడే పక్కన ఇచ్చేసి అక్కడికి వెళ్దాం పదండి. ఫస్ట్ డెలివరీ పాయింట్ వచ్చేసి ఈ ఇల్లే అనమాట. కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది కదా, ఇదైతే మనకు కెమెరా అనమాట. లోపల నుంచి వాళ్ళు చూస్తారు బెల్ కొడితే. ఇంకా ఇక్కడైతే డ్రైవర్ వస్తాడు, తీసుకుని వెళ్ళిపోతాడు అంతే. పెద్ద పెద్ద గేట్లు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇల్లులంతా అట్లా పెద్ద పెద్దగా ఉన్నాయి. సో అదనమాట ఫస్ట్ డెలివరీ పాయింట్ అయితే ఇది. నెక్స్ట్ డెలివరీ పాయింట్ వచ్చేసి ఇక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. పోయేకి చాలా లేట్ అవుతుంది అనమాట, ఎందుకంటే సిగ్నల్స్ ఉంటాయి. ఇంకా చూసుకొని వెళ్దాము పదండి. సో మనం సెకండ్ డెలివరీ పాయింట్కి అయితే వచ్చేసాం. చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మేడం వాళ్ళ కొడుకు వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇల్లు అనమాట. ఇక్కడ వచ్చేసి న్యూగా కన్స్ట్రక్షన్స్ అయితే అవుతున్నాయి. సో ఈ ఇల్లే. ఇంకా అక్కడ పోయేసి బెల్ కొడితే వచ్చేస్తారు. సో మేడం ఇచ్చిన 2 ఆర్డర్స్ అయితే క్లియర్ చేసా. ఇంకా నేరుగా రూమ్కి వెళ్ళి మళ్ళీ బెల్ కొడితే మేడం మళ్ళీ 2-3 కవర్లు తీసుకొని ఇస్తారు. ఇంకా అది డెలివరీ పాయింట్స్ ఎక్కడో మేడం చెప్తారనమాట. ఇంకా అక్కడ వెళ్ళి ఇచ్చేయడమే. ఇంటికి అయితే వచ్చేసిన. ఇంకా ఇక్కడి నుంచి తీసుకొని పోవాలి. బెల్ అయితే కొట్టినా ఇంకా తీసుకొని వస్తుంది పని మనిషి, తీసుకొని వెళ్దాం. ఇప్పుడు వాళ్ళ కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళాలా. సో ఇక్కడ పెట్టిన సామాన్లో డిక్కీలో వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కూతురికి ముందర పెట్టుకున్న. ఇది 2 వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్కి అనమాట, మేడం వాళ్ళ ఫ్రెండ్కి. ఏదో తొందర చేస్తుంది అంతా మేడం. తొందరగా సర్రాని ఇప్పుడు మా కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్దా అని చెప్పింది. చూద్దాం ఆడ వెళ్ళి ఏమో కథ అనేది చూద్దాం పదండి. ఫోన్ చేసి కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వాళ్ళ కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చేసి సామాన్లు ఇచ్చేసి వచ్చి మళ్ళీ బెల్ కొట్టమన్నారు. వెళ్తున్నా 2 ఆర్డర్లు వేసుకొని. సో థర్డ్ డెలివరీ పాయింట్కి అయితే వచ్చేసా. కనిపిస్తాం కదా, ఇదే ఇల్లు. ఇంకా అది తీసుకొని ఇంకా అక్కడైతే పెట్టేస్తాను. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయిపోయింది. ఇంకా వాళ్ళ కూతురు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలా. మా ఇంటి దగ్గరే అనమాట అది. సో వెళ్ళేదారిలోనే. సో అలా పోయేసి ఇచ్చేసి మళ్ళీ పోయేసి బెల్ కొడతాం. మేడం ఏమి ఇస్తుందో చూద్దాం. మొత్తానికి వచ్చేసాను అనమాట 4th డెస్టినేషన్కి, 4th పాయింట్. సో ఇదనమాట ఇల్లు. ఇచ్చిన సామాన్లు అయితే ఇదే మేడము. ఇది ఒకటి, ఇది, ఇంకా ఇది అనమాట. ఇంకా ఇదైతే వెళ్ళి బెల్ కొట్టి పిలిపించేద్దాం మనని. సో వచ్చేసా. ఇంకా ఇప్పుడు మళ్ళీ పోయేసి బెల్ అయితే కొట్టాలా. మేడం ఏమి ఇస్తుందో ఎక్కడ పంపిస్తుందో తెలీదు. సో ఇంటి దగ్గర అయితే వచ్చేసాను. ఇంకా ఇప్పుడు బెల్ అయితే కొడదాం. ఇంకా ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలో ఏందో కథ అనేది సామాన్లు తీసుకొని వచ్చేస్తుంది, చూద్దాం. అది అప్పుడే చేసుంటే నేను ఆడిచ్చేసుంటా. మేడం వచ్చేసి పైన కింద పనులు చెప్తారు. ఇంకా అందుకనే ఇంకా మళ్ళా వెళ్ళిన రూట్లోనే, సో కొద్దిగా దగ్గరలోనే అనమాట. అక్కడికి వెళ్ళి అక్కడ వచ్చేసి అమెరికా ఎంబసీ ఉంది, యుఎస్ఏ ఎంబసీ. అక్కడంతా ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్, మనం చూపించకూడదు. ఎందుకంటే చుట్టూరు పోలీసులు కెమెరాలు ఫుల్గా ఉంటాయి. మనం ఇట్లా కెమెరా ఎత్తితే చాలు ఆడ సైరన్ కొట్టేస్తుంది. సిగ్నల్స్ అలా మెయింటైన్ చేస్తున్నారు అనమాట వాళ్ళు. ఇంకా అక్కడికి వెళ్ళి ఇచ్చేసి ఇంకా నేరుగా రూమ్కి వచ్చి మళ్ళీ బెల్ కొట్టమన్నారు. చూద్దాం. పాయింట్కి అయితే వచ్చేసాను అనమాట. ఇదే అనమాట ఇల్లు. ఇంకా ఇక్కడ కూడా మనకు బెల్ ఉంటుంది. బెల్ కొట్టేసిన. ఇంకా వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా ఇది ఇచ్చేస్తే ఇంకా నేరుగా ఇంటికి వెళ్ళి మళ్ళీ బెల్ కొట్టాలి. మళ్ళీ ఇక్కడైతే ఇచ్చేసిన. మళ్ళీ మేడం ఫోన్ చేసి గ్యారేజ్ లోపల పెట్టద్దు బండి, బయటకు వచ్చి బెల్ కొట్టు అని చెప్పినారు. ఇంకా ఎన్ని ఉన్నాయేమో తెలీదు. టైం అయితే ఇప్పుడు ఎంత అవుతుందో చూడాలా. టైం అయితే 1:30 అవుతుంది మధ్యాహ్నము. ఇంకా ఎంతసేపు అవుతుందో తెలీదు, చూద్దాం. వచ్చి మళ్ళీ బెల్ కొట్టమన్నారు.
లెట్స్ గో, లెట్స్ గో బ్రో, లెట్స్ గో. వచ్చేసిన ఇంటికి. ఇప్పుడు పోయి బెల్ కొడదాం, ఏమి ఇస్తారో చూద్దాం, తీసుకొని వెళ్దాం. దగ్గరగా 1.5 hour పైన నుంచి తిరుగుతూనే ఉన్నా. మొత్తానికి డెలివరీ పని ఘట్టానికి చేరుకునింది. ఇప్పుడు వాళ్ళ కొడుకు వాళ్ళ ఇంటికి, వాళ్ళ కూతురు వాళ్ళ ఇంటికి 2 ఇచ్చేసినారు. ఫస్ట్ వాళ్ళ కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆర్డర్ అక్కడ ఇచ్చేసి, అక్కడి నుంచి వాళ్ళ కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఇచ్చేసి, దాని తర్వాత ఇంటికి వచ్చి నా ఆర్డర్ నేను తీసుకొని, అంతే ఈరోజుతో డెలివరీ డ్యూటీ అయిపోయింది. ఇంకా సాయంత్రం మేడం వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, ఎలా ఉంటుందో పరిస్థితి చూద్దాం. సో ఫస్ట్ అయితే వాళ్ళ కూతురు వాళ్ళ ఇంటికి, వాళ్ళ కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చి పడేద్దాం. కొడుకు వాళ్ళ ఇంట్లో కూడా ఇచ్చేసిన, ఇంకా మిగిలింది వాళ్ళ కూతురు. వెళ్దాం. సో మొత్తానికి వాళ్ళ కూతురు వాళ్ళ ఇంటికి చేరుకున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా నిసాన్ పెట్రోల్. సో ఇదే అన్నమాట ఇల్లు. కార్ ఇక్కడ మెల్లిగా పార్కింగ్ చేసుకొని అక్కడికి వెళ్ళి బెల్లు కొట్టి వాళ్ళ చేతిలో ఇది పెట్టేసి ఇక్కడి నుంచి బయలుదేరిపోతాం. ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది ఈరోజు డ్యూటీ చేసి రూమ్కి వెళ్ళి. ఒక టైగర్ డ్రింక్ అయితే తీసుకోవడం జరిగింది, ఎందుకంటే అలసిపోయినా కాబట్టి. సో అందుకే ఒక డ్రింకు, ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని రూమ్కి వెళ్తున్నా రూమ్కి వెళ్ళాలని నేను రూమ్కి వెళ్తున్నా. ఓకే గాయ్స్, లెట్స్ గో. సో ఇప్పుడే వచ్చిన రూమ్కి. సో చూడండి మేడం నా కోసం ఏమి ఇచ్చినారో చూపిస్తాను. చూసుకుంటే ఒక 4 పొటాటో, ఒక 5 ఆరెంజ్, ఒక 3 బనానాలు, ఇంకా ఇక్కడ చూసుకుంటే ఫిష్ వెజిటేబుల్ రైస్. ఫిష్ స్మెల్ నాకు పడదు. ఇలా ఇక్కడ సౌదీలో ఫిష్లు ఏం నాకు అంతగా సెట్ కావడం లేదు. పొద్దున్నుంచి మేడంని తీసుకొని సామాన్లు తీసుకొచ్చిన, ఇంకా అప్పుడు నేను వీడియో తీయలేదు. పొద్దున్న నిద్రలో నేరుగా వెళ్ళిపోయినా. ఇంకా ఇప్పుడైతే మధ్యాహ్నం 12 గంటలు స్టార్ట్ చేసిన, ఇప్పుడు టైం 2:30 అవుతుంది. అంతా అయిపోయింది. ఇంకా సాయంత్రం 4 గంటలకు చెట్లకు నీళ్ళు పట్టాల్సి ఉంటుంది. దాని తర్వాత వాన పడింది, 2 నిమిషాలు పడి కార్లు గలీజ్ చేసింది, బయటంతా గలీజ్ చేసింది. అదేదో ఫుల్గా పడి ఉంటే చెట్లకు నీళ్ళు పోసే పనే ఉండదు ఈరోజు. చూద్దాం, సాయంత్రం పోయాలి ఖచ్చితంగా. ఇంకా దాని తర్వాత మేడం వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, చూద్దాం. ఇంకా ఇది నా డ్యూటీ అయితే ఈరోజు డెలివరీ డ్యూటీ అయితే ఇట్లా జరిగింది. ఇప్పుడు కరెక్ట్గా 4 అవుతుంది. ఈ టైంకి డైలీ వెళ్ళి చెట్లకు నీళ్ళు పోస్తా. చలో, నేను అక్కడ ఫోన్ పెట్టేదానికి ప్లేస్ ఉండదు. నేను చెట్లంతా ఒకసారి ఒక రౌండ్ వేసి చూపించేస్తా ఏమేమి ఉన్నాయి అనేది. ఇంకా దానికంతా నీళ్ళంతా పట్టేసి దాని తర్వాత ఇంకా మేడం కాల్ చేస్తే డ్యూటీకి వెళ్ళడం. చూడండి ఇక్కడ ఒక చెట్లు ఉన్నాయి, ఇంకా ఈ పక్క అండ్ ఇది ఇక్కడ చూసుకుంటే ఇది అది ఈ పక్క ఖర్జూరు చెట్లు, డేట్స్, అది ఇది ఆ పక్క ఈ పక్క మొత్తం దీనికి అంతా నీళ్ళు పట్టేసి ఇంకా బయట కూడా ఉంది, బయట కూడా చూపిస్తాను మళ్ళీ. ఇదంతా నీళ్ళంతా పట్టేసి ఇంకా ఫస్ట్ వచ్చేసి ఇదంతా ఊడసాలన్నమాట. ఇప్పుడు ఇదంతా ఎక్స్ట్రా వర్క్స్. అదంతా మనకు డ్యూటీలు లేవు కాబట్టి ఇలానే ఉంటుంది పరిస్థితి. అంటే హౌస్ డ్రైవర్స్ అంటే ఎలా అంటే మనకు వచ్చేసి చెట్లకు నీళ్ళు పట్టడము, ఈ ఇల్లంతా వాష్ చేయడము, సో ఇదంతా కామన్ ఉంటుందన్నమాట. కువైట్లో అయితే దివానీ పని, ఇంకా అదే జూలియాలు కడిగేది, అదంతా వర్క్స్ ఉంటుంది. సో ఇక్కడ కూడా అంతే కామనే, ఈ వర్క్స్ అంతా కామనే కాబట్టి ఇంకా అంతా చేసుకుంటూ పోవాల్సిందే. చెట్లకు నీళ్ళు పట్టడం ప్రతి ఒక్క ఇంట్లో ఉంటుంది. కొంతమంది ఇళ్ళల్లో వచ్చేసి ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. టైమర్ సెట్ చేస్తే అలా ఒక 15 minutes 20 minutes అట్లా టైమర్ సెట్ చేస్తే పైప్ లైన్స్ అంతా ఉంటుంది, ఆటోమేటిక్గా మొత్తం ఇది అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా. సో ఇది నేను కరెక్ట్గా 4 గంటలకు వచ్చి ఇదంతా ఊడిసేసి చెట్లకంతా నీళ్ళు పట్టేసి బండ్లు ఏమైనా గలీజ్గా ఉంటే బండ్లు కడగడం, సో అలా ఉంటుందన్నమాట నా వర్క్. సో సింపుల్. దీంట్లో కూడా నాకు బద్ధకం ఎక్కువైపోయింది. అది ఎందుకురా అంటే బద్ధకం ఎక్కువైపోయిందంటే
మనకు డ్యూటీలు ఎక్కువ లేకపోవడంతో రూమ్లో ఉండి 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 బోర్ కొట్టేస్తూ ఉంది. అందుకే చేసుకుంటాను ఏదో ఒకటి, పోతా ఉంది అంతే. సో కనిపిస్తుంది కదా నిమ్మ చెట్టు, ఇదొకటి అదొకటి డ్రమ్ దగ్గర ఉంది చూడండి. ఈ రెండు దానికి కూడా పట్టాలన్నమాట నీళ్ళు. ఇంకా లోపలంతా అయిపోయింది, ఇంకా ఇదంతా పట్టేసి ఇదంతా తల్లి ఫేస్ వాష్ అంతా చేసుకొని ఇంకా వెయిటింగ్ చేయడమే. మేడం ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు బండి స్టార్ట్ చేసుకొని పోవడం. ఎక్కడికి వెళ్తారో ఏమో అనేది చూద్దాం. ఒక చిన్న డ్యూటీ అయితే పడింది, ఈ బాక్స్ చిన్న డ్యూటీ అయితే పడింది. ఇంకా ఆ బాక్స్ చూసారు కదా, ఆ బాక్సు. ఇంకా దాని తర్వాత మేడం దీంట్లో డబ్బులు ఎందుకు పెట్టి చిన్న ఎన్వెలప్ అయితే ఇచ్చిన్నారు, వాళ్ళకైతే ఇచ్చామని. సో అక్కడికైతే వెళ్ళి మేడంకి అయితే కాల్ చేయాలా, కాల్ చేద్దాము పదండి అన్నమాట. బాక్స్ దీంట్లో ఏమున్నాయేమో తెలియదు. ఈ బాక్సు ఈ లెటర్ ఇచ్చామన్నారు. దీని లోపల ఏముందో డబ్బులు ఉంటాయి దీని లోపల. సో ఇల్లు అయితే ఇదే, చూద్దాం. మేడంకి అయితే కాల్ చేసిన, మేడం రిటర్న్ కాల్ చేస్తారు, చెప్తాం. సో మొత్తానికి ఇచ్చేసిన, లైటింగ్ కూడా పోతా ఉంది. మేడం కూడా ఈరోజు ఎక్కడ పోరు. నార్మల్గా నాకు డ్యూటీలు ఎప్పుడెప్పుడు ఉంటాయి, ఏ రోజులు ఉంటాయి అనేది కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. సో ఈరోజుతో అయితే ఇది అయిపోయింది. ఇంకా ఈ డ్యూటీ ఏమైనా ఉంటే బయటికి వెళ్ళేటప్పుడు ఏమైనా చూపిస్తాను. లేదు గీదు అంటే ఇంకా డైరెక్ట్ డిన్నర్ చేసి సలాం మా సలామా. సో డ్యూటీ అయితే ఏం పడలేదన్నమాట. ఇంకా ఇప్పుడైతే పోయేసి ఇరానీ కుబూస్ పెద్దది తీసుకుంటాము, నేను ముఫీక్ బాయ్. సో ఇక్కడ కనిపిస్తాం కదా, ఇదైతే వేడి చేస్తున్నాం. ఈరోజుతో ఈ ఫుల్ డే వ్లాగ్ ఎండ్ అవ్వబోతా ఉంది. వెళ్ళి కుబూస్ తెచ్చుకుందాం పదండి. కనిపిస్తుంది కదా, ఇక్కడ అనమాట మేము కుబూస్ అంతా తీసుకునేది. కుబూస్, అఫ్ఘానీ కుబూస్. अस्सलाम वालेकुम. नहीं वो बुड्ढे का है, हम नहीं क्या, ये वो तो बुड्ढे का है. చూడండి ఎట్లా ప్రిపేర్ చేస్తాడు. ये बड़ा बंधु है, खाना खाया अभी खाने जा रहा हूँ. చూడండి ఇప్పుడే వెళ్ళి తీసుకుని వచ్చినాం అనమాట కుబూస్. దీన్ని అఫ్ఘానీ కుబూస్ అంటారు ఇక్కడ. చూడండి ఎంత పెద్దది ఉందో. ఇది వచ్చేసి ఇద్దరికి సరిపోతుంది అనమాట, అందుకే ఒకటి తీసుకుని వచ్చినాం. సో చూసినారు కదా, ఈరోజు నైట్ ఫుడ్ అయితే ఇదన్నమాట మనది. డ్యూటీలు అయితే ఏం లేదు, చూసే ఉంటారు. ఈరోజు అంతా డెలివరీ బాయ్గానే చేసిన మొత్తం. చూడండి నేను తింటా ఉన్నా, మేడం అయితే కాల్ చేసి, సో దీన్ని తెలుగులో ఏమంటారో తెలీదు, మేమైతే ఖర్బూజా అంటాము. ఇంకా ఇదైతే అంజీర్. ఈ అంజీర్ అయినా దీన్ని అంజీర్ అంటారు, కానీ ఇది ఫ్రూట్ అనమాట ఇది. సో ఇదనమాట, అంతా తినేసి చల్లగా ఇది కడుపులో తోయేస్తాం అంతే. చూసారు కదా ఈరోజు ఫుల్ డే వ్లాగ్. ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.